ఈ ర్యాంక్ ఇప్పుడు సపోజ్ మీరు 5000 ర్యాంక్ దగ్గర ఉన్నారంటే మీకు ఇందులో కొన్ని క్రైటీరియాస్ మీరు డివైడ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, ఈ ఇయర్ ఎంతమంది ఉన్నారు, సో దాన్ని బేస్ చేసుకోవాలి. మీ కేటగిరీ వైజ్గా చూసుకున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ఇయర్ న్యూగా సీట్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడ వరకు వచ్చింది, ఆ కట్ ఆఫ్ నుంచి బేస్ చేసుకొని చూస్తే మనం ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఎక్కడి నుంచి చూస్ చేసుకోవాలి. ఇవన్నీ క్రైటీరియా చూసుకుంటే మరి ఉన్నాయి కదా అని చెప్పి 500కి 500 ఆప్షన్స్ ఫిల్ చేస్తే ఏమవుతుంది, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఏదో ఒకటి ఇస్తారు. కానీ లిమిటెడ్గా అయినా కంపల్సరీగా మనకు సీట్ వచ్చేలాగా ఉండాలంటే ఇవన్నీ బేస్ చేసుకొని 5000 ర్యాంక్ ఉంటే దానికంటే ముందు మీరు 3000 ర్యాంకు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నవి స్టార్ట్ చేయాలా, 4000 నుంచి ఉన్నవి స్టార్ట్ చేయాలా, లేదు 4500 నుంచి ఉన్నవి స్టార్ట్ చేయాలా, అక్కడ ర్యాంక్ నుంచి ఏ సీట్స్ వచ్చాయో వాటిని చూస్ చేసుకొని చేయాలనేది మీకు అర్థం అవ్వాలి. దాని తర్వాత 5000 ర్యాంక్ అంటే ఇప్పుడు 5000కి ఎండ్ చేసేసి ఇంకా అయిపోయింది, నాకు 5000 ర్యాంక్ వరకే సీట్లు ఉన్నాయి, ఆ లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఇయర్ కూడా అక్కడే వస్తుంది వదిలేశారనుకోండి, ఇంకా బ్లండర్ మిస్టేక్ మళ్ళీ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి కూడా 6000కి ఇవ్వాలా, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 7000 వరకు ఇవ్వాలా, 10,000 వరకు ఇవ్వాలా. ఒకవేళ లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఒక సీటు 5000 దగ్గర వస్తే ఆ సీటు మీకు అవసరం లేకపోతే మీకు 7000 దగ్గర మీకు కొన్ని క్రైటీరియాస్ ఉండాలి. ఇక్కడ బ్రాంచ్ సెలక్షన్, కాలేజ్ సెలక్షన్తో పాటు స్టూడెంట్ పేరెంట్ యొక్క ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నార్త్ ఇండియాకు వెళ్ళడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, అలా అని చెప్పి నార్త్ ఇండియా ఉన్న అన్ని ఆప్షన్స్ ఇచ్చేసి ముందే సీట్ వచ్చిన తర్వాత అరే మాకు నార్త్ ఇండియాలో వచ్చింది సార్ మేము వెళ్ళము అంటే మనం చేయడానికి ఏముండదు కదా. అది ఫస్ట్ క్రైటీరియాస్ ఇవన్నీ మీకు తెలియాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఒక లిస్ట్ రెడీ చేసుకుంటే ఆ లిస్ట్లో నుంచి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తే మీకు మీ సీట్ భద్రంగా ఉంటుంది, ఎక్కడికి పోకుండా. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు సరైన గైడెన్స్